హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు bloggervj. సో Ahrefs సంబంధించినటువంటి సిరీస్ లో మనం లాస్ట్ ఎపిసోడ్ లో కీవర్డ్స్ ని ఈ విధంగా మనం రీసెర్చ్ చేయాలో తెలుసుకున్నాం. సో ఈ పర్టికులర్ టాపిక్ లో మనం మీ యొక్క కాంపిటీటర్ యొక్క డొమైన్ యొక్క అథారిటీని ఏ విధంగా మనం చెక్ చేయాలో తెలుసుకున్నాం. సో మీ కాంపిటీటర్ కదా మీది కూడా తెలుసుకోవచ్చు. పరిగెత్తి కాలసం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్ట్రైట్ ఇంటూ bloggervj. మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ని ఎనేబుల్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసేటువంటి బ్లాగింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు లైక్ కనెక్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో డొమైన్ అథారిటీ అనేది SEO లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో మీ యొక్క డొమైన్ వెయిటేజీ ఎలా ఉంది అనేది సర్చ్ ఇంజిన్స్ కి మనకి తెలుస్తుంది అనమాట. సో దీనికోసం ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ అనేవి మనకి అవైలబుల్ లో ఉన్నాయి. బట్ Ahrefs అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో Ahrefs అనేది SEO టూల్స్ టాప్ ప్రీమియం టూల్ అని. మరి అటువంటి Ahrefs టూల్ లో మీ యొక్క డొమైన్ అథారిటీ లేదా మీ కాంపిటీటర్ యొక్క డొమైన్ అథారిటీని ఏ విధంగా తెలుసుకోవాలో మనం తెలుసుకున్నాం. సో దీనికోసం మనం మా కంప్యూటర్ స్క్రీన్కి వెళ్ళిపోదాము. సో దీనికోసం మనం ఏంటి అంటే Ahrefs లో వెబ్సైట్ అథారిటీ చెకర్ అని చెప్పి ఒక టూల్ ఉంది. సో ఇది కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఎంటర్ డొమైన్ ఆర్ URL అని కనిపిస్తుంది. సో మీరు మీ యొక్క డొమైన్ లేదా మీరు ఎవరి డొమైన్ అయితే చెక్ చేయాలనుకుంటున్నారో అక్కడ వాళ్ళ డొమైన్ నేమ్ కనుక మీరు ఇన్సర్ట్ చేస్తే URL ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే సో నేను తెలుగులో బ్లాగింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ లో సో ఎప్పటి నుంచి ఉన్నటువంటి స్మార్ట్ తెలుగు రవికిరణ్ గారి బ్లాగ్ ని అథారిటీ చెక్ చేయాలనుకుంటున్నాను. సో నేను బ్లాగింగ్ లిస్ట్ లో ఉన్నాను కాబట్టి ఆయన వన్ ఆఫ్ ద కాంపిటీటర్ అని అనుకుందాం. సో smart.com. సో చెక్ వెబ్సైట్ అథారిటీ. సో చెక్ వెబ్సైట్ అథారిటీ మీకు క్లిక్ చేసి మనకి క్యాప్చా అడుగుతుంది. సో ఐఎమ్ నాట్ రోబోట్. ట్రాఫిక్ లైట్స్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే ఈ వెబ్సైట్ యొక్క అథారిటీ ఎంత ఉంది అనేది సో Ahrefs మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి డొమైన్ రేటింగ్ ఉంది ఇస్తుంది. సో ఈ డొమైన్ రేటింగ్ ని మనకి ఏంటంటే వెబ్సైట్ యొక్క అథారిటీ కింద వీళ్ళు చూపిస్తారు. సో డొమైన్ రేటింగ్ వచ్చేసి 6 ఉంది. సో ఇక్కడ మనకి కింద కనుక చూసినట్లయితే సో బ్యాక్ లింక్స్ కూడా ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి. సో లింకింగ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి. సో అప్రాక్సిమేట్ గా 132 సైట్స్ smarttelugu.com అనేటువంటి డొమైన్ ని రిఫర్ చేస్తున్నాయి. దాంట్లో 53% అనేవి డూ ఫాలో లింక్స్ ఉన్నాయి. సో డూ ఫాలో, నో ఫాలో అని చెప్పి 2 టైప్ ఆఫ్ బ్యాక్ లింక్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా బ్యాక్ లింక్స్. సో ఓవరాల్ గా ఎన్ని బ్యాక్ లింక్స్ ఈ smarttelugu.com అనే సైట్ కి వచ్చాయని చూస్తే సో 858 కీవర్డ్స్ అనేవి బ్యాక్ లింక్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో మొత్తం వచ్చేసి ఎన్ని ఉన్నాయి. సో 53% డూ ఫాలో బ్యాక్ లింక్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఏంటి అంటే సో మనకు కావాల్సినటువంటి కాంపిటీటర్ యొక్క డొమైన్ యొక్క అథారిటీ ఎంత ఉంది అని చెక్ చేయొచ్చు. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇంకా ఏమైనా ఉన్నాయి. సో డిజిటల్ బడీ అని చెప్పి ఒక digitalbuddy.in అని చెప్పి ఒక డిజిటల్ జాన్ గారిది ఛానల్ ఉంది, వెబ్సైట్ బ్లాగ్ ఉంది. సో దాన్ని చెక్ చేద్దాము. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో ట్రాఫిక్ లైట్స్ వెరిఫై. సో ఈ డొమైన్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఈ digitalbuddy.in అనే దానికి 3.9 ఉందన్నమాట. సో డొమైన్ యొక్క అథారిటీ. సో బ్యాక్ లింక్స్ వచ్చేసి నేను 10 సైట్స్ మాత్రమే లింక్ చేస్తుంది. వీటిలో 40% డూ ఫాలో బ్యాక్ లింక్స్ ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్ లింక్స్ వచ్చేసి 41 ఉన్నాయి. 61% డూ ఫాలో బ్యాక్ లింక్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఏంటి అంటే మన యొక్క కాంపిటీటర్ యొక్క రీసెర్చ్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు నా బ్లాగ్ చూద్దాము. bloggervj.com. సో నాది ఇంకా తక్కువ ఉంటుంది. ఐఎమ్ నాట్ ఏ రోబోట్. ఎందుకంటే మనకి పెద్దగా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు. మీరు ఏదో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసేటువంటి పోస్టులు అవన్నీ మీకు వస్తూ ఉంటాయి. మీరేం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఓకే, వెరిఫై జస్ట్ ఫర్ కామెంట్. సో నా యొక్క డొమైన్ రేటింగ్ వచ్చేసి 2 ఉంది. సో వాటితో కంపేర్ చేసుకుంటే నాది ఇంకా తక్కువ ఉంది. సో నేను చూడండి. సో లింకింగ్ వెబ్సైట్స్ వచ్చేసి 16 ఉంది. వీటిలో 31% మాత్రమే డూ ఫాలో ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్ లింక్స్ వచ్చేసినప్పటికీ 286 బ్యాక్ లింక్స్ ఉన్నాయి. వీటిలో 51% బ్యాక్ లింక్స్ ఉన్నాయి అన్నమాట. డూ ఫాలో ఉన్నాయి. అయితే ఇప్పుడు నేనేం చేయాలి. సో వీళ్ళు నా కాంపిటీటర్స్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు. సో వీళ్ళకి ఎక్కడి నుంచి బ్యాక్ లింక్స్ వస్తున్నాయి, వీళ్ళ యొక్క డొమైన్ అథారిటీని మన యొక్క డొమైన్ అథారిటీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేటానికి అంటే మనం చెక్ చేసుకొని మన బ్లాగ్ పర్ఫార్మెన్స్ ని కానీ లేకపోతే బ్లాగ్ యొక్క రీచబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి ఈ డొమైన్ అథారిటీ అనేది వెబ్సైట్ అథారిటీ చెకర్ అనేది మనకు హెల్ప్ అవుతుంది.
సో నేను మీకు ఇంకొక టాప్ ఆన్లైన్ మార్కెటింగ్ లోనే ఉన్నటువంటి ఇంకో టాప్ డొమైన్ గురించి చూద్దాం. సో neelpatel.com. సో ఈ neelpatel.com వచ్చేసి మన ఆన్లైన్ గురు డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్ లో నెంబర్ 1 అనమాట. సో ఆయనకు సంబంధించింది అనమాట. సో హిల్స్ ఓకే. సో ఈ డొమైన్ కనుక చూసుకున్నట్లయితే 91% ఉంది. సో ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ఈయనకి బ్యాక్ లింక్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి యూజర్స్ ఈయన కంటెంట్ ని కన్స్యూమ్ చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ లో కూడా ఆయన కంటెంట్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్పానిష్, తర్వాత రష్యన్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సో ఆల్మోస్ట్ ఒక 8 వరల్డ్ లాంగ్వేజెస్ లో ఆయన కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇక్కడ చూసినట్లయితే 91 డొమైన్ రేటింగ్ ఉంది. అదేవిధంగా లింకింగ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో సో చూడండి, అక్షరాల 1,00,000 లింకింగ్ సైట్స్ ఉన్నాయి అన్నమాట. 1,00,000 వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ అనేవి వస్తున్నాయి. అదేవిధంగా బ్యాక్ లింక్స్ కనుక చూసుకున్నట్లయితే 35 లక్షల బ్యాక్ లింక్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా మనం ఏంటి అంటే మన యొక్క కాంపిటీటర్ మీ యొక్క వెబ్సైట్ అథారిటీ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింతమందికి యూస్ఫుల్ అవుతుంది అంటే షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఇస్ కేరింగ్. సో మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాబాయ్, సీ యూ.